బాబు నాయనా గ్రామరాజా, నీ యాక్షన్ మరీ ఎక్కువైపోతుంది. నువ్వు నీ వీడియోలని కామెడీగా ఉంటున్నాయి కదా అని చెప్పి 10 మందిని నవ్వుకోవడం కోసం చూస్తున్నారు. ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి వ్యాంపు లాగా నువ్వు మారిపోయి బాగానే ఎంటర్టైన్ చేస్తున్నావు గ్రామరాజా. కాకపోతే కొంచెం శృతి మించిపోతుంది. కారణం ఏంటంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని మర్చిపోయి, అంటే జనరల్ గా ఎవరైనా ఒక మనిషికి తండ్రి ఒకడైతే ఫలానా వాడే నా తండ్రి అని చెప్పుకుంటాడు. కానీ గ్రామరాజా మాత్రం తండ్రి ఒకడైతే కాదు నా తండ్రి వేరే వాడని చెప్పుకుంటున్నాడు. కారణం ఏంటో అర్థం కావటంలా. కారణం ఏంటంటే చెప్పుకునేటువంటి తండ్రి వేసేటువంటి కుక్క బిస్కెట్లకి ఆశపడి గ్రామరాజా తన స్థాయిని మర్చిపోయి ఏందేందో మాట్లాడుతున్నారు. బాబు గ్రామరాజా, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా గొడ్డలితో కట్ చేసినావు కదా కేకుని. నాయనా, సిబిఐ కోర్టు ఏం చెప్పిందో తెలుసా కదా గ్రామరాజా? అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ఎంక్వైరీ అవసరం లేదు, బాబాయ్ హత్యకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉండాల్సిన అవసరం లేదని చెప్పి తాము నమ్ముతున్నామని, విచారణ కూడా అవసరం లేదని చెప్పింది గ్రామరాజా. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా చెప్పిన అబద్ధాలే కామెడీ షోలు చేస్తూ ఎన్నిసార్లు చెప్తారు గ్రామరాజా? చెప్పు నాయనా, ఇంకన్నా పద్ధతి మార్చుకో, కొంచెం నీకోసం బతుకు. ఎందుకు నీకంత ఆరాటం పోరాటం చెప్పు నాయనా. అన్ని వేళలు బాగుండవు, అన్ని వేళలు నీకు కలిసి రావు, అన్ని వేళలు నువ్వు అనుకున్నట్టుగా నీకు సహకరించవు నాయనా. ఎందుకంటే ఇది జీవితం. బళ్ళు ఓళ్ళు అవుతాయి, ఓళ్ళు బళ్ళు అవుతాయి. ఎవరి కోసమో ఎందుకు అనవసరంగా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు గ్రామం? అర్థం చేసుకో గ్రామరాజా.